ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దస్సులోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటకు అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం, చిత్తం ఏంటి, ప్రభు చిత్తము అనేది మనం చూస్తే దైవజనుడు పౌలు మీరు పరిశుద్ధముగా ఉండాలనుకుంటే జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుడి చిత్తం. పరిశుద్ధతకు మారు పేరు ఏంటంటే అపవిత్రమైన వాటిని విడిచిపెట్టడం. అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు, అపవిత్రమైన వాటిని అనుసరించకూడదు. అదే దేవుని చిత్తం, అదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుడి ఉద్దేశం. మీరు గమనించినట్లయితే ఉద్దేశాలు సమస్తము దేవుడికి తెలుసు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు మరియమ్మ గారితో ప్రదానము చేయబడ్డారు. ప్రదానము చేయబడ్డ తర్వాత ఆమెకు స్వప్నమందు గాబ్రియేలు దూత వచ్చి దర్శనమిచ్చి, నీవు గర్భవతివి కాబోతున్నావు, నీ కడుపులో పుట్టేటువంటి శిశువు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చి ఆయనకి యేసు క్రీస్తు అని పేరు పెట్టబడును, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని వర్తమానం తీసుకొని వచ్చి చెప్పి ఉండగా మరియమ్మ గారు గర్భమును దాల్చినప్పుడు ఆ నోట యోసేపు దగ్గరికి వచ్చినాయి మాటలు. యోసేపుకు తెలిసి ఆయన ఉద్దేశాలు చూడండి. ఆమెను ఎందుకులే రోడ్డుకు లాగటం, అందరిలో అల్లరిపాలు ఎందుకు చేయాలని ఈయన ఉద్దేశం చూడండి. 19లో ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానము పరచటానికి నొల్లక రహస్యముగా ఆమెను విడనాడటానికి ఉద్దేశించను. ఈయన ఉద్దేశం చూడండి, రహస్యముగా వదిలేద్దాంలే అనుకున్నారు. కానీ తర్వాత మనందరికీ తెలుసు, యోసేపు దగ్గరికి కూడా దేవదూత వచ్చి చెప్పారు. చూడండి, ఈయన నీతిమంతుడు అని రాయబడి ఉంది. ఈయన ఉద్దేశములు రహస్యంగా విడిచిపెట్టాలని. కొన్నిసార్లు నీ ఉద్దేశం ఏంటి? దేవుడిలో నువ్వు అనుకున్నది చూడలేకపోవటం, కోరుకున్నది జరగలేకపోవటం, కావాల్సింది దక్కలేకపోవటం. కొన్నిసార్లు ప్రతికూలతలు కలుగుతున్నప్పుడు ఆ ప్రతికూలతను చూసి దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, అసలు దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, అసలు దేవుడు ఉన్నాడా అనే ఉద్దేశాలు ఏవైనా ఉన్నాయేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉద్దేశము వేరు, నీ పట్ల ఆయన ప్రణాళిక వేరు. మొదటిగా నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే, ఇదిగో చారత్వమునకు దూరముగా చెడుతనాన్ని విసర్జించి దేవుని చిత్తానుసారంగా నడవటమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. నీ ప్రతి ఉద్దేశములు సఫలమవుతాయి. ఆదికాండం 40వ అధ్యాయంలో 15వ వచనంలో, ఏలయనగా నేను ఎబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహాయము నేనేమియు ఇదిగో చెయ్యలేదు అతనితో చెప్పాను. యోసేపు చూడండి, ఎక్కడి నుంచి దొంగిలించబడ్డాడంట? ఎబ్రీలు దేశములో నుండి దొంగిలించబడి తిని. అయినా కానీ యోసేపు యొక్క ఉద్దేశం చూడండి,
అన్నలు కొట్టినా ఆయన ఉద్దేశమంతా భయభక్తులతో దేవుడి మీదే ఉంది. పోతీఫర్ ఇంట్లోకి వచ్చిన పోతీఫర్ భార్య ఇతన్ని పాపం చేయమని ఒత్తిడి చేసిన ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడి మీద, దేవుడితో నిబంధన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు. పానదాయక అధిపతి చెరసాలలో వేసినప్పుడు, ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే దేవునితో ఒక భయభక్తులు కలిగినటువంటి అనుభవాలు కలిగినటువంటి పరిస్థితులు యోసేపులో మనం చూస్తున్నాం. అందుకనే యోసేపుని దేవుడు ఏం చేశారు? ఫలించుడు కొమ్మగా చేశారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందలలో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, కొట్టబడి, పట్టబడి, పడదోయబడి, శ్రమలలో, చెరసాలలో వేయబడినటువంటి పరిస్థితులు యోసేపుకు వచ్చినా కానీ ఆయన ఉద్దేశాలు దేవుడి మీద మారలేదు. ఆయన ఉద్దేశములంతా దేవుడు సఫలపరిచాడు. ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మీరు గమనించినట్లయితే 16వ వచనం, మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియాలో నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదులకు సాగనంపబడిన వలెనని ఉద్దేశించి తిని. చూసారా, యూదులందరికీ ఏం చేయటానికంటే గొప్ప పరిచర్య చేయటానికి, శ్రమపడిన, కష్టము కలిగిన, ఇబ్బందులు కలిగిన దైవజనుడు పౌలు యొక్క ఉద్దేశము చూడండి, వారికి మంచి పరిచారకుడుగా ఉండాలని. 17లో కూడా కావున నేను ఎలాగున ఉద్దేశించి ఇదిగో చంపల చిత్తబడినటువంటి నడుచుకున్నట్లుగా అవును అని చెప్పే పరిస్థితి కాదు అనే ప్రవర్తన నాలో లేదు, శరీరానుసారముగా ఎంచుకొనుచున్నానా అని అంటున్నాడు. ఎక్కడ శరీర సంబంధముగా ఎంచుకోట్లా, కాసేపు అవునని, కాసేపు కాదని, కాసేపు అవునని, కాసేపు కాదని ఎక్కడ కూడా అనలా. దేవుని కోసం శ్రమ అనుభవించుటయే గొప్ప మేలనుకొని ప్రభు సన్నిధిలో ఉద్దేశించి వచ్చాడు. కొంచెంసేపు చూడండి, నా పరిచర్య కొంచెంసేపు దేవుడి చిత్తమేనా, చిత్తం కాదా, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు కార్యం చేస్తున్నాడా లేదా, ఇది కాసేపు అవునని, కాసేపు కాదని చంచలమైన మనస్సు పౌలు గారిలో లేదు. నీ ఉద్దేశం ఏంటి? ప్రభు చెప్తున్నాడు, నీవు దేవుడి చిత్తానుసారంగా నడుచుకో, నీ ఉద్దేశము సఫలపడతాయి. సఫలపరచబడేటువంటి దేవునితో నీ ఉద్దేశం ఏంటి? దేవుడు చేస్తాడా చేయడా 2 తలంపులు కాదు. ఖచ్చితంగా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆరాధించుతున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. శ్రమ కలిగిందని, కష్టం కలిగిందని ఎక్కడ విడిచిపెట్టద్దు. ఏబును గురించి మనం చదివితే ఏబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో, అందుకు యెహోవా నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడగు న్యాయవంతుడు, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడైనా లేడని నిష్కారముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉండెను. ఆయన ఉద్దేశం అది. అపవాది అయిన సాతానుతో ప్రభు చెప్తున్నాడు. అందుకు యెహోవా ప్రభు సన్నిధిలో చెప్తున్న మాట, ఇదిగో ఏమై ఉన్నాడంటే, ఈ ఏబు నిలకడగలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆయన ఉద్దేశంలో ఎలాగ నిలిచి ఉన్నాయో మీరు గమనించాలి. అటు సాతాను కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలిగిన అదే నిలకడగా ఉన్నాడు. 2వ అధ్యాయం 9వ వచనములో అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలవా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని, ఇదిగో అక్కడ ఏబును ఒత్తిడి చేసినప్పుడు కూడా 10వ వచనంలో అంటున్న మాట, అందుకతడు మూర్ఖురాలు వలె మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవచ్చున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించితిమి, కీడు మనము అనుభవించుటకు తగదా అని. ఈ సంగతిలో ఏ విషయము యందు కూడా ఏబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. అది దేవుని యొక్క సన్నిధిలో ఏబుకున్న ఉద్దేశం అదండి. ఒక్కొక్క కార్యం జరగకపోతే, వాళ్ళు అనుకున్నది జరగకపోతే నోటుకొచ్చిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు.
దేవుడు గురించి, సంఘం గురించి, సేవకుల గురించి. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? సంఘం అంటే ఏంటి? సేవకులు అంటే ఏంటి? ఇంకా అర్థం కావట్లేదా? ఉద్దేశించవా? ఏబును చూస్తే మనము నోటి మాటతోనైనా కానీ ఒక్క మాట కూడా ఆయన తోలనాడి మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన ఉద్దేశము దేవుని యందు భయభక్తులు, చెడుతనాన్ని విసర్జించి యథార్థముగా దేవునితో జీవించటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్న దేవుని మీద ఉన్న దైవ చిత్తం ఏంటో నువ్వు తెలుసుకో. ఆయన మీద నీకున్న ఉద్దేశం ఏంటో ఈ రాత్రి, ఈ యొక్క ఉదయకాలము ప్రభు సన్నిధిలో నువ్వు తెలుసుకో. ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలమగునుగాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చెడుతనమును, జారత్వమును విడవటయే ఇదే కదా మీ చిత్తం, మీ ఉద్దేశం. ఎక్కడ పాపం అంటక, చెడుతనం అంటక, ఇదిగోనైనా ఎప్పటికప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నిలిచి, ఇదిగో పౌలు చెబుతున్న మాటలు, దేవుని మీద ఎక్కడ కూడా నేను శరీర సంబంధమైన విషయంలో పడిపోక నిలకడగా నిలిచినట్లుగా ప్రతి ఒక్క జీవితం మీ సన్నిధిలో వారి ఉద్దేశములు నెరవేర్పు జరిగించండి. యేషేబు గుంటలో పడేసిన, కొట్టిన, ఐగుప్తీలకు అమ్మిన, పోతిఫర్ ఇంట్లో ఉన్న పానదాయక అధిపతి యొక్క సరసాల యొక్క అధిపతి, ఇదిగో ఆ దినములో ఉన్న ఆయన ఉద్దేశము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఈరోజు శ్రమలు, కష్టాలు కలకాలం ఉండవు. ఏ శ్రమలలో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళ ఉద్దేశములన్నీ మీ మీద నిలుపుకుని మీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి మీ కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.